అన్నాడు. అందుకనే ఇస్సాకు ఒక కాలం వచ్చినప్పుడు ఏమండి గెరారు అనేటువంటి ప్రాంతంలో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు, అబ్రహాము దేవుడను, నీకు కూడా దేవుడిని, నువ్వు ఎటు వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పినప్పుడు అతను ఆ సంవత్సరంలో ఒక విత్తనం వేశాడట. వేస్తే దాన్ని దేవుడు నూరంతలుగా ఫలించినట్టుగా, గట్టిగా చప్పలు కొట్టండి. ఒక్క విత్తనం వేస్తే నూరంతల ఫలం పొందాడు. క్రమక్రమంగా దేవుడు తనని ఏం చేశాడు, అభివృద్ధి పొంది. కారణం ఏంటిదో తెలుసా? ఒక్క విత్తనం వేసిన అతను అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటిది అని అంటే, ఇస్సాకు దేవునికి లోబడినటువంటి వ్యక్తి. చిన్నతనంలో దేవుని యొక్క మాటకు ఆ తండ్రి చెప్పాడు, అయ్యా ఆ దహన బలిగా కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, నీవే అని చెప్పినప్పుడు ఇస్సాకు ఎంతో సంతోషంతో ఆ కట్టెల మీద అలా పండుకొని ఉన్నాడంట. ఏమంటే నిజంగా ఎంత విశ్వాసము తండ్రిలో చూసినటువంటి ఆ విశ్వాసం తన కుమారుల్లో కూడా కనపడటం మనం చూస్తాం. నేను అంటున్నాను, ఆ విశ్వాసం మన జీవితంతో ఆగిపోవటం కాదు, రానున్న తరానికి మన పిల్లలకు కూడా దానిని మనం ఏం చేయాలి, అందించాలి. తిమోతితోటి పౌలు అంటాడు, అయ్యా నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి ఇనుకులను ఆ విశ్వాసం నేను కనుగొన్నాను, మరలా నీలో కూడా అదే విశ్వాసాన్ని నేను అంటే 3వ తరంలో కూడా ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు, ఉండేటట్టుగా చేశాడు కదా. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇస్సాకుని ఆ దహన బలిగా ఏమండి ఆ కట్టెల మీద పండుకోబెట్టినప్పుడు, కత్తి ఎత్తినప్పుడు ఒక స్వరం వినపడతా ఉంది, అబ్రహామా నువ్వు ఎత్తినటువంటి ఆ కత్తిని దించు. దహన బలికి సిద్ధమైనటువంటి గొర్రెపిల్ల అది ఆ పొదలో కనపడతా ఉంది అన్నప్పుడు ఇంతగా ఎంత అద్భుతము దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూస్తే ఇప్పుడు విశ్వాసమునకు తండ్రిగా అబ్రహాముని మనము చూస్తా ఉన్నాం. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసము తనని పరిశోధించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నువ్వు కష్టాలు పోతా ఉంటే, నష్టాలు పోతా ఉంటే, ఇబ్బందులు పోతా ఉన్నాడు అని అంటే, రానున్న దినాల్లో దేవుడు నిన్ను గొప్పగా ఉంచడానికి ఈ శ్రమలు వస్తాయి. అంతేకాని మనుషులుగా మనం ఏదో తలసినట్టుగా, ఏమంటే నీకెందుకు వచ్చింది, వాళ్ళకెందుకు వచ్చింది, ఆమెకి ఎప్పుడు అదే రోగం ఎందుకు ఉంటుంది, ఆమెకి ఎప్పుడు ఇదే డబ్బు ఎందుకు ఉంటుంది, ఆయనకి ఎందుకు అన్నీ అదే అప్పులు ఉంటాయి, లేకపోతే ఇదే బాధలు ఉంటాయని చెప్పేసి మనం ఏమనుకుంటాము, మనుషులుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దాని వెనక దేవునికి ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. అబ్రహాము కోసము